ఎటువంటి సర్జరీ లేకుండా సయాటికా, స్పాండిలైటిస్, ఫ్రోజన్ షోల్డర్ కి కేవలం 45 నిమిషాలలో నొప్పి లేని అత్యాధునిక చికిత్స ప్రాణ పెయిన్ క్లినిక్. ఇవాళ హైదరాబాద్ జలసౌధలో కృష్ణానది యాజమాన్య బోర్డు భేటీ జరగనుంది. బోర్డు ప్రధాన కార్యాలయాన్ని విజయవాడకు తరలించాలి అనే కీలకాంశంపై ఈ సమావేశంలో చర్చ జరగనుంది. కేఆర్ఎంబీ ప్రధాన కార్యాలయాన్ని విజయవాడలో ఏర్పాటు చేసేందుకు కేంద్ర జలశక్తి శాఖ సానుకూలంగా స్పందించినా గత ప్రభుత్వం అప్పట్లో స్పందించకపోవడంతో ఇది సాధ్యపడలేదు. దీనిపై ప్రభుత్వం మరోసారి కృష్ణా బోర్డుకు, కేంద్ర జలశక్తి శాఖకు లేఖ రాయాల్సి ఉంది. కృష్ణా బోర్డు కార్యాలయాన్ని ఆంధ్రప్రదేశ్కు తరలించాలని 2023 డిసెంబర్లోనే కేంద్ర జలశక్తి శాఖ నిర్ణయించింది. రాష్ట్రంతో సంప్రదింపులు జరిపి తరలించాలని ఆ శాఖ సంయుక్త కార్యదర్శి బోర్డు చైర్మన్ను ఆదేశించారు. ప్రస్తుతం కృష్ణా బోర్డు కార్యాలయం హైదరాబాద్లోని జలసౌధలో ఉంది. రాష్ట్ర విభజన చట్టం ప్రకారం కృష్ణా బోర్డు కార్యాలయం ఆంధ్రప్రదేశ్లో, గోదావరి బోర్డు కార్యాలయం తెలంగాణలో ఏర్పాటు చేయాలి. అప్పట్లో తాత్కాలికంగా 2 కార్యాలయాలు హైదరాబాద్లోనే ఏర్పాటు చేశారు. ఇప్పుడు విజయవాడకు తరలిస్తే 17,000 చదరపు అడుగుల విస్తీర్ణం గల కార్యాలయ స్థలం కావాలని అధికారులు చెబుతున్నారు.